హెవీ ట్రాఫిక్ ఉండడం కారణంగా ట్రైన్కి మన సిగ్నల్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా గోండా అసాన్సోల్ ఎక్స్ప్రెస్ అనేది డౌన్ లైన్కి వచ్చేసింది. దీంతో ట్రక్ని ఢీకొట్టడం జరిగింది. ట్రక్ని ఢీకొట్టిన తర్వాత ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. 2 మోటార్ సైకిళ్ళు కూడా ఈ ట్రక్తో పాటు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఈ ట్రక్తో పాటు డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ మోటార్ సైక్లిస్టులు అంటే బైక్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావచ్చు, గాయాలు పాలైన వాళ్ళ సంఖ్య కావచ్చు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే నన్ను అనుకోవచ్చు, అంటే లేదు 0 అనుకోవచ్చు. అయినప్పటికీ ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రక్ తీవ్రంగా దెబ్బతింది. అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే కనుక ఒకవేళ ట్రైన్ కనుక ఇంకొంచెం స్పీడ్లో వెళ్ళి ఉంటే కనుక ప్రమాద తీవ్రత అనేది ఊహించలేకపోయి ఉండేవాళ్ళం. అక్కడ దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిందో సీనియర్ రైల్వే అఫీషియల్స్ అక్కడికి చేరుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది. చేరుకున్న వెంటనే ఆ రిస్టోర్ పనులను ప్రారంభించింది. రైల్వే ఆపరేషన్స్ని కూడా వేగవంతం చేసింది. అసాన్సోల్ డివిజన్ పిఆర్ఓ బిప్లబ్ బావ్రీ ఆయన ఏమంటున్నారంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే టీం మొత్తం అక్కడికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించింది. ఇన్వెస్టిగేషన్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఆ ట్రైన్ ఆ ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. మరి ముఖ్యంగా ఆ ఇంజిన్ అక్కడి నుంచి తొలగించడం జరిగిందంటూ కూడా అటు అసాన్సోల్ డివిజన్ పిఆర్ఓ బిప్లబ్ బావ్రీ చెప్పుకొచ్చారని చెప్పి నేషనల్ మీడియా కోట్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తుంది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో అంటే ఆ గేట్ కీపర్ నిర్లక్ష్యమా, లేకపోతే లోకో పైలట్ నిర్లక్ష్యమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కుట్రకోణం లాంటిది ఏమైనా ఉందా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఆ దృశ్యాలు చూసిన కాస్త కలవరపాటుకై గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అని సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సౌండ్ ట్రైన్ హార్న్ కొడుతోంది. ట్రైన్ హార్న్ కొట్టిన సందర్భంలో అంటే బహుశా ఇక్కడ మనం జనాలు కూడా అర్థం చేసుకునే అవసరం ఏంటంటే కనుక ఓకే ఇక్కడ రైల్వే తప్పు ఉందనుకుందాం, బట్ ఇక్కడ ఒక మాట అంటే బహుశా కాస్త మీ మనసు నొచ్చుకోవచ్చు, బట్ ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే కన్నాం, అంతే కదా. అంటే ఒకవేళ అక్కడ నిర్లక్ష్యం ఉందని తెలిసినప్పటికీ మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకుందాం, అది మనకే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు అక్కడ హార్న్ కొట్టుకుంటూ వస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. సిగ్నల్ ఉందా లేదా పక్కన పెట్టండి. ఒకవేళ కనుక ట్రాక్ మీద మీరు ఉన్నారంటే కనుక ట్రాక్ విడిచిపెట్టే ప్రయత్నం చేయండి, ట్రాక్ మీదకి వెళ్ళొద్దు. అఫ్కోర్స్ అక్కడ నిర్లక్ష్యం వాళ్ళదే ఉందనేది మనకు అర్థమవుతుంది, బట్ అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి స్థాయిలో బయటపడాలి నిర్లక్ష్యం ఎవరిది ఎంత మేరకు ఉందనేది. గుర్తుపెట్టుకోండి, బాలాసోర్లో 3 ట్రైన్లు ఒకదానొకటి ఢీకొట్టిన ఘటన జూన్ 2, 2023 మర్చిపోలేదు ఇంకా. దాంతోపాటు ఒక కార్గో ట్రైన్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ ఆ ఘటన. ఇలా మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా 1981 నుంచి 2023 వరకు జరుగుతున్న ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడో చోట నిర్లక్ష్యం అనేది మనకి తారసపడుతోంది. అది ఎక్కడ ఏ స్థాయిలోనే కావచ్చు. మరి ముఖ్యంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ రైల్వేని క్వశ్చన్ చేయడమా, లేకపోతే మన వ్యవస్థలను క్వశ్చన్ చేయడమా, ఎంప్లాయీస్ని క్వశ్చన్ చేయడమా అనేది కాదు. ఇక్కడ
సమాజంగా మరణ ప్రశ్నించుకోవాల్సిన సందర్భం అవసరం రెండు కనిపిస్తోంది. రైల్వే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు ఉంది అన్నప్పుడు అక్కడున్న అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది. బహుశా ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందనే చెప్పుకోవాలి జార్ఖండ్. ఈరోజు ఆ ట్రక్కు లక్కీగా మీరు చూస్తే ఆ వెనకాల భాగాన్ని ఢీకొట్టిన తర్వాత పక్కకి ఇలా ఒరిగింది. అదే కనుక పూర్తిగా పల్టీ కొట్టుంటే, అక్కడున్న జనం మీద పడుంటే, అప్పటికే 2 బైకులు కూడా ఢీకొన్నట్టుగా మాట్లాడుకుంటున్న క్రమం. అదే కనుక జరుగుండుంటే ఇంకా ప్రమాద తీవ్రత ఊహించడానికి బహుశా ఒళ్ళు గగురుపాటుకు గురయ్యే అవకాశం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్ట్రీమింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఎందుకు నేను దృశ్యాలు చూడమంటున్నానంటే, ఎక్కడో దూరానున్న ఆ ట్రైన్ హార్న్ కొట్టుకుంటూ వస్తోంది. అయినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. అఫ్కోర్స్ అక్కడ నిర్లక్ష్యం ట్రైన్ది, రైల్వే పైలట్ది ఉన్నప్పటికీ కూడా మన ప్రాణం ముఖ్యమేగా. కాస్త మనం జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు అటువంటి ప్రమాదాలని అఫ్కోర్స్ ఈరోజు ప్రాణ నష్టం లేకుండా తప్పించుకోగలిగామంటే అదృష్టం కింద భావించాలి. మీ అభిప్రాయం ఏంటంటే చెప్పే ప్రయత్నించండి. బట్ రిమెంబర్, ఒక్కసారి విజువల్ చూడండి, మీ అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నించండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం.